ఓం నమో నారాయణాయ. విశేషముగా మార్గశిర మాసములో వచ్చేటటువంటి 15 రోజులు మరియు పుష్యమాసములో వచ్చేటటువంటి 15 రోజులు కూడా ధనుర్మాసముగా పిలువబడుతుంది. ఈ మాసమంతా కూడా మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసములో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు చేసేటటువంటి పూజాది కార్యక్రమములన్నీ కూడా మనకి అక్షయమైనటువంటి శుభ ఫలితాలను కలుగజేస్తాయి. సూర్యోదయానికి ముందే శ్రీ మహావిష్ణువును విశేషముగా తులసీదళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణం చేసి పెసలుతో చేసినటువంటి పొంగలిని స్వామివారికి నివేదించడం వలన సకల దోషాలు కూడా తొలగిపోతాయి. సూర్యుడు ధనుర్రాశిలో ఉన్నప్పుడు ప్రాతకాలమున ఈ ధనుర్మాసములో ఒక్క రోజైనా సరే మహావిష్ణువును పూజిస్తే చాలు మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతటి విశిష్టమైనటువంటి మాసం ధనుర్మాసం. పురాణాల ప్రకారముగా గోదాదేవి శ్రీ రంగనాథుణ్ణి కీర్తిస్తూ పాడినటువంటి పాశురాలే తిరుప్పావైగా నేటికి వైష్ణవులు గానం చేస్తూ ఉంటారు. తిరు అనగా మంగళకరమైనటువంటిది, పావై అనగా మేలుకొనుపు అనేటటువంటి అర్థం వస్తుంది. ధనుర్మాసమంతా కూడా తెల్లవారుజామునే నిద్రలేవడం, ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలను పెట్టడం, కీర్తనలు పాడుతూ తంబుర వాయిస్తూ వీధుల్లో సంచరించే హరిహర దాసుల సందడి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా విశేషముగా ఈ ధనుర్మాసములోనే మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. అటువంటి విశిష్టమైనటువంటి ధనుర్మాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి. మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందండి. ఆధ్యాత్మిక పరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.